9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. వెనిజులా దేశంపై అక్రమంగా అమెరికా చేస్తున్న దాడులను ప్రజలందరూ ఖండించాలని వెల్లడించిన సిపిఐ నాయకులు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. సిరిసిల్ల మున్సిపల్ కు ఎన్నికల కళ. కార్మిక క్షేత్రానిది ఎంతో గొప్ప చరిత్ర. తంగలపల్లి మండలం ఉప సర్పంచ్ల పోరం ఎన్నిక రసబస. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలుగా చీలిన ఉప సర్పంచ్లు. ప్రజావాణితో సమస్యల పరిష్కారం లభిస్తుందని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈరోజు ప్రజావాణి నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 129 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు పంపారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 54, జిల్లా పంచాయతీ అధికారి 18, గృహ నిర్మాణ శాఖకు 11, జిల్లా విద్యా అధికారికి 9, ఉపాధి కల్పన అధికారికి 6, డిఆర్డీఓకి 5, జిల్లా సంక్షేమ శాఖకి 4, ఎండీ సెస్, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు 3 చొప్పున, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, నీటిపారుదల శాఖకి 2, మత్స్య శాఖ, భూగర్భ జలాల శాఖ, పరిశ్రమల శాఖ, ఎస్టీ ఆఫీసు, జిల్లా వైద్యాధికారి, మైనార్టీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా రిజిస్టర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో వేములవాడకు 1 చొప్పున వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో నూతన వైద్య భవనాల నిర్మాణాలకు స్థలాలు గుర్తించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. పశు వైద్యశాలల్లో అవసరమైన మరుగుదొడ్లు నిర్మాణాలు మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో గీజర్స్, ఇతర పరికరాలపై ఆరా తీశారు. ఇక జిల్లాలోని ఎస్సీ వెల్ఫేర్ విద్యా సంస్థల విద్యార్థులు చేతి రాతతో తీర్చిదిద్దిన నూతన సంవత్సర గ్రీటింగ్ కార్డులను ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయా శాఖల జిల్లా అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 26 ఫిర్యాదులను స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని వెనిజులా అధ్యక్షుడు మదురోను అతని భార్యను వెంటనే విడుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనిజులాపై అక్రమంగా అమెరికా చేస్తున్న దాడులను ప్రజలందరూ ఖండించాలని, వెనిజులాలో ఉన్న ఆయిల్ సంపదలను దోచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగం పన్ని మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని ఒక సాగు చూపి వెనిజులా దేశంపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుని అతని భార్యను అక్రమంగా బంధించి అమెరికాకు తీసుకుపోయి జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఎల్లారెడ్డి అన్నారు. ట్రంప్ చేస్తున్న అరాచకాలను యావత్ ప్రపంచం ఖండించాలన్నారు. వెనిజులాపై దాడి చేసి ప్రపంచంలో ఉన్న చిన్న దేశాలను బయటపెట్టాలని, తన మాట వినని ఏ దేశమైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నాడన్నారు. ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకుని వెనిజులాపై చేస్తున్న దాడులను ఆపించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివాజీ విమల, సిపిఎం నాయకులు సిరిమల్లె సత్యం, ఎలిగేట్ రాజశేఖర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. వెనిజులా దేశ అధ్యక్షుడు అతని భార్యను అమెరికా దేశము కిడ్నాప్ చేసి ఆయనను హింసలకు గురి చేసడం అనేది ఇది మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకించడం జరుగుతుంది. అమెరికా ఆగడాలను కట్టడి చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమవుతున్నాయి. అమెరికా దేశము అక్కడ చమురు నిల్వలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆక్రమించుకోవాలనే దిశగా ఈ అమెరికా ట్రంప్ ఆ విధంగా అనుసరించడం అనేది జరుగుతుంది. దాన్ని వెంటనే ఆ ప్రధానిని విడిచిపెట్టాలి. లేని పక్షంలో మేము సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాము. అమెరికా దేశము చమురు ఎక్కడ నిల్వలు ఉంటే ఆ దేశం మీద దాడులు చేసి ఆ చమురు ఆక్రమించుకోవాలనే దిశగా ఈ ట్రంప్ వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఐక్యరాజ్య సమితి చొరవ తీసుకొని వాళ్ళను ఇడిపించే విధంగా ఐక్యరాజ్య సమితి చూడాలి. అట్లాగే అప్పుడు వేరే దేశ వాళ్ళను కూడా ఇట్లాగే చేసి చంపడం అనేది జరిగింది. ఈ ఇతర దేశాలకు ఈ ట్రంప్ చేయబట్టి భద్రత లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి వెంటనే దీన్ని ఈ చొరవ తీసుకొని ఇటువంటి అమెరికా చేసే దాడులను ఆపే విధంగా కట్టడి చేయాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీగా అమెరికా చేష్టలను ఖండించడం అనేది జరుగుతున్నది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెనిజులా దేశంలో ఉన్న అధ్యక్షుణ్ణి తన భార్యను కిడ్నాప్ చేసి చాలా దానికి గురిగడుతున్న ఈ అమెరికా ట్రంప్ మీద మేము సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము. అతని అనుచరుణ్ణి వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ ఉన్న వెనిజులా దేశంలో ఉన్న చిన్న దేశమైనా పర్లేదు కానీ అక్కడ చమురు ఉన్నదని ఆ చమురును ఏ రకంగా కాజేయాలని అమెరికాను కన్నేసింది. ఆ విధంగా అక్కడ ఉన్న వెనిజులా అధ్యక్షుణ్ణి అతని భార్యను చిత్రహింసలకు గురి చేసి వాళ్ళను దేశాన్ని చిన్నబండం చేసి అవన్నీ మేమే అమెరికన్ అన్ని విదేశ వస్తువులన్నీ కాజేయడానికి కోసము అమెరికా కుట్రబుంతా ఉంది. వెంటనే వాళ్ళని విడుదల చేయకపోతే మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిపిఎం పార్టీగా మేము చాలా ఉధృతానికి గురి చేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా వెంటనే ఈ వెనిజులా దేశమే కాకుండా ప్రతి ఒక్క దేశం మీద ఏవైతే చమురు ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ ఆస్తులు ఉన్నాయో వాటి మీద కన్నేసి ఈ అమెరికా ప్రభుత్వము ఇంత దారుణంగా గురిగడుతుందంటే సిపిఎంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ క్యాలెండర్ను అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్యనిర్వహణలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య సూచనలతో కోశ శాఖ అధికారి దొంత దేవదాసు వ్యాఖ్యానంతో ఈరోజు అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ క్యాలెండర్ ఆవిష్కరించారు.
సీనియర్ సిటిజన్ సేవలు ఎనలేని ప్రతి అంశంలో మీరు ముందున్నారని ప్రశంసిస్తూనే అలాగే సీనియర్ సిటిజన్లు డబ్బు పొదుపు చేసుకోవడంలో మా బ్యాంకుల్లో అదనపు వడ్డీ ఉంటుందని చైర్మన్ లక్ష్మీనారాయణ తెలిపారు. మీ అందరికీ చక్కని అవకాశం ఎఫ్డీలు చేయించుకుని ఈ బ్యాంకు మనదే అనే నేపథ్యంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లాలో సీనియర్ సిటిజన్లు ఐక్యంగా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతున్నారని అభినందించారు. అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య మాట్లాడుతూ ఎప్పట్లాగే గత సంవత్సరం సీనియర్ సిటిజన్ ఆటల పోటీల కొరకు మాకు ఆర్థిక సహాయం అందించారు. అలాగే మళ్లీ అందించాలని వినతి చేశారు. ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నిత్య చైతన్యవంతంగా పనిచేస్తుందన్నారు. వయసులో పెద్దవారైనా మానసికంగా ఆనందంతో నవ యువకులుగా కార్యక్రమానికి సన్నద్ధులై ముందుకు సాగుతుందన్నారు. క్యాలెండర్ ఆవిష్కరించి నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీగాధ మైసయ్య, కార్యదర్శులు అంకరపు జ్ఞానోబా, గుడ్ల శ్రీధర్, గజ్జలి రామచంద్రం, బైరి శ్రీహరిరెడ్డి, ఎండి పాషాఖాన్, ఇరుకుల భాస్కర్, మిట్టపల్లి రాములు, ఏనుగుల లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు చేపూరి జనపాల శంకరయ్య గారు, అలాగే మిగతా సభ్యులందరికీ కూడా చాలా నమస్కారం, వందనాలు చేసుకుంటూ, మీరు పోయినసారి కూడా వచ్చి మాకు లెటర్ ఇవ్వడంతోనే మా కమిటీలో పెట్టి మీ గేమ్స్ కొరకు మా కమిటీ సభ్యులందరూ సహకరించి దాన్ని శాంక్షన్ చేయడంతోనే మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా దాని గురించి ప్రయత్నం చేస్తాం. ఈ బ్యాంక్ అనేది మన సిరిసిల్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మనందరిది. మీరు సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు కానీ చిన్న చిన్న పొదుపులైనా జమ చేసుకోవాలి. అటువంటి జమ చేసుకోవాలంటే ఈ బ్యాంకు చాలా బ్రహ్మాండంగా మీకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. సీనియర్ సిటిజన్ అంటే అందరికంటే 50 పైసలు ఎక్కువ ఇచ్చి మీకు మంచి లాభాలు తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ కూడా నేను వచ్చినప్పుడు దాదాపుగా 84 crores ఉండే, అటువంటిది ఇప్పుడు దాదాపు 123 కోట్లకు వచ్చింది. అందరి కోఆపరేషన్తో అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసి డిపాజిట్ చేయిస్తున్నాను. మీరు కూడా, ఎందుకంటే పెద్ద మనుషులు కాబట్టి ఎంతో కొంత సొమ్ము దాచుకోవాలని కూడా ఉంటుంది. పిల్లలు రేపు తర్వాత ఏం చేస్తారో అంటే అటువంటిది కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీకు నెల నెల కావాలంటే నెల నెల కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే ఏర్పాటు ఉంది మా దాంట్లో, తప్పకుండా చేస్తాం. అలాగే ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు 40 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఈ బ్యాంకు ఇప్పటి వరకు యూపీఐ సౌకర్యం లేదు, ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే లేదు ఇప్పుడు. అది రేపు మాకు ఒక 26 జనవరి వరకు వస్తుంది అనే గ్యారంటీ ఉంది. ఆల్రెడీ సర్వేలు అవుతున్నాయి, ఎంక్వైరీ అవుతుంది. దాన్ని టెస్టింగ్లు, ఇది ఒక ఫోన్ నంబర్ నుంచి ఒక ఫోన్ నంబర్కు చేసుకుంటూ టెస్టింగ్లు చేస్తూ ఉన్నారు. అది ఈ త్వరలోనే అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు మనకు ఒకటే బ్రాంచీ ఉంది ఎల్లారెడ్డిపేటలో, అటువంటిది ఇంకా 4 బ్రాంచీలు మనకు శాంక్షన్ అవుతున్నాయి. అలాగే ఒకటి వేములవాడ, ఒకటి కరీంనగర్, ఒకటి పెద్దపల్లి, ఒకటి గోదావరికని పెట్టాలని చెప్పి మనం ప్లాన్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది కూడా మనకు ఫిబ్రవరిలో రావచ్చు. వస్తే కూడా ఆ బ్రాంచీలు కూడా ప్రారంభం చేయడానికి ముందుకెళ్తాం. మీ అందరి సహకారాలు, సలహాలు అందరి మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరికీ నమస్కారాలు చేస్తుంది డైరీ. ఈ పిలుపు పత్రిక కూడా ఏంటంటే మన యొక్క సీనియర్ సిటిజన్లకు సాధక ఒక రైట్స్ ఉంటాయి. ఈ రైట్స్ మనకు అందరికీ వినియోగిస్తాం కాబట్టి పిలుపు పత్రిక ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇది అవకాశం అందరూ వినియోగించుకోవాలి. మన డైరీ చాలా సంతోషం ఉంది. అర్బన్ బ్యాంకు లక్ష్మయ్య గారు నిర్ణయం చేస్తున్నాం కాబట్టి గత సంవత్సరం లాగానే మాకు ఈ సంవత్సరం మీరు సహకారం కావాలి. అదే ప్రకారం మేము కూడా ఆర్డర్ పట్టి వెళ్తాం కాబట్టి ఇది అవకాశం మాకు ఇచ్చేందుకు సంతోషం. తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు అధ్యక్షులు శ్రీ రాపెల్లి లక్ష్మయ్య గారిచే క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఇది రాష్ట్ర కమిటీ వారు ముద్రించిన క్యాలెండర్లు. మరి వారి కరకంలచే ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించుకుంటున్నాము.
మరి ఈ యొక్క ఈనాటి ఈ కార్యక్రమంకు వారి అధ్యక్షుల వారిచే మాకు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నాం మేము. అలాగే గత సంవత్సరం కూడా మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు మన అర్బన్ బ్యాంక్ వారు. కామన్ గుడ్ ఫండ్ కింద మాకు 10,000 రూపాయలు ఇస్తే ఆ గత సంవత్సరం ఆటలు కూడా నడిపించడం జరిగింది. మరి అదే ప్రకారంగా ఈ రోజు కూడా మాకు దయచేసి ఆ యొక్క కామన్ గుడ్ ఫండ్ కింద ఇస్తే మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము ఆటల పోటీలు జరిపించి వాళ్ళకు బహుమతులు కూడా ఇస్తాము. అది మీరు ఎంసీలో పెట్టి మాకు దయచేసి అదొక శాంక్షన్ చేయాలని కోరుతున్నాము ఈ సందర్భంగా. అలాగే మరి ఈ యొక్క అర్బన్ బ్యాంకు అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 123 కోట్లతో నడుస్తుంది అర్బన్ బ్యాంకు. దీని వృక్షం స్వర్గీయ శ్రీ గౌరవ్ గారి ప్రారంభించబడింది. నేను కూడా 95 సంవత్సరంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఈరోజు చాలా చక్కగా నడుస్తుంది బ్యాంకు. సరైన లాభాలతోటి మనకు సిరిసిల్లలో చక్కటి పేరు, మరి ఇతర గ్రామాల్లో కూడా బ్రాంచులు వేసే అవకాశం కూడా ఉన్నది. మరి మన సీనియర్ సిటిజన్లు అందరూ ఎందుకంటే దీన్ని వినియోగించుకోవాలి. మనకు 9.25 కూడా మనకు డిపాజిట్ ఇస్తున్నారు. మరి అది అందరు గ్రహించుకొని మన బంధువులు ఉంటా కూడా మన బ్యాంకులో ఫిక్స్ చేయించి దీన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుల వారు ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించినందుకు మన రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక విధమైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షుడు మాట్లాడతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్యాలెండర్ ఆవిష్కరణలో గౌరవనీయులు శ్రీ రాపిల్లి లక్ష్మీ నారాయణ గారు మనకు గతంలో కూడా మనకెంతో చేయూతనిచ్చి మనల్ని ప్రోత్సాహంతో ముందుకు జరిపినటువంటి వారే ఇప్పుడు కూడా అదే ప్రోత్సాహంతో ముందుకు మనల్ని యథావిధిగా తీసుకెళ్తారని, అలాగే సీనియర్ సిటిజన్ కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అండదండలుగా మాకందరూ కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఒక 2 మాటల్లో అందించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంతో ఆశా ఊహ్లూస్లో సందడి నెలకొంది. ఈ నెల 10 వరకు ఓటర్ల తుది జాబితాను ప్రభుత్వానికి పంపించాలని అధికారులు ఆదేశించడంతో ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు కార్యాలయంలో ఓటర్లు సందడిగా కనిపించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ 1952లో 14,000 మంది జనాభాతో టౌన్ మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1987లో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. నేత కార్మికులకు నిలయమైన సిరిసిల్ల మున్సిపల్కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అగ్గిపెట్టెలో చీరను నేసిన సిరిసిల్ల నేతన్నకు సిరిసిల్లకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మొట్టమొదటిగా మడపు మల్లారెడ్డి సిరిసిల్ల టౌన్ మున్సిపాలిటీ చైర్మన్గా కొనసాగారు. 10 ఏళ్లు చైర్మన్గా కొనసాగిన మల్లారెడ్డి పలు సేవలందించారు. అనంతరం 1962లో ఎన్నికలు జరగగా గుజ్జ రాజయ్య చైర్మన్గా ఎన్నికయ్యారు. గుజ్జ రాజయ్య 1962 నుంచి 1966 వరకు చైర్మన్గా కొనసాగారు. 1966లో గ్రామ పంచాయతీ చట్టం రాగా గుజ్జ రాజయ్యనే మొట్టమొదటి సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించి 1972 సంవత్సరం దాకా సర్పంచ్ పదవిలో కొనసాగారు. ఇక చైర్మన్గా సర్పంచ్గా మొత్తం 10 ఏళ్లు గుజ్జ రామయ్య సిరిసిల్ల ప్రజలకు సేవలందించారు. 1972లో ఎన్నికలు జరగగా రుద్ర శంకరయ్య సర్పంచ్గా గెలుపొందారు. 1972 నుంచి 1981 వరకు 1981 వరకు రుద్ర శంకరయ్య సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టగా 1981లో ఎన్నికలు జరగగా గుండపల్లి భూమయ్య సర్పంచ్గా గెలుపొంది 1986 వరకు పదవి బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవలందించారు. 2 ఏళ్ల పాటు ప్రత్యేక పాలన కొనసాగింది. 1988లో రుద్ర సత్తమ్మ చైర్మన్గా ఎన్నికయ్యారు. 1988 నుంచి 1992 వరకు రుద్ర సత్తమ్మ చైర్పర్సన్గా కొనసాగగా 3 ఏళ్ల ప్రత్యేక పాలన కొనసాగింది. 1995లో గుండపల్లి సరోజన చైర్పర్సన్గా ఎన్నికై 2000 సంవత్సరం వరకు కొనసాగారు. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు అడేపు రవీందర్ కొనసాగారు. 2005 నుంచి 2010 వరకు గుడ్ల మజ్జుల సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగారు. 4 ఏళ్ల ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. ఇక 2014లో జరిగిన ఎన్నికల్లో సాముల పావని సర్పంచ్గా ఎన్నికై 2019 వరకు కొనసాగారు.
2019 సంవత్సరంలో జీవో నెంబర్ 795 ప్రకారం పురపాలక చట్టం ప్రకారం గెజిట్ చేస్తూ 7 గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో విలీనం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్పర్సన్గా జిందం కళా చక్రపాణి కొనసాగారు. మున్సిపల్లో మొత్తం ఓటర్లు 81,959గా ఉన్నారు. దీంతో మహిళలు 42,022, పురుషులు 39,942గా ఉన్నారు. తుది జాబితా వెలువడిన తర్వాత కొత్త ఓటర్ల సంఖ్యను కలుపుకుని మొత్తం ఓటర్లు మారవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. తంగరపల్లి మండల ఉప సర్పంచ్ పోం నియామకం రససభగా సాగింది. ఈ రోజు మండల కేంద్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించుకుని ఎవరికి వారు మద్దతు ప్రకటించుకుని అధ్యక్షులుగా ఎన్నిక జరుపుకోవడం చర్చనీయ అంశంగా మారింది. తంగలపల్లి మండలంలో మొత్తం 30 గ్రామాలు ఉండగా సర్పంచులుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపొందారు. గ్రామాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని పరస్పర సహకారంతో ఉప సర్పంచులుగా ఆయా గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు, సర్పంచులు ఏకగ్రీవంగా ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. అయితే వీరి రాజకీయం గ్రామాలు దాటి మండల కేంద్రానికి చేరుకునేసరికి తీవ్ర వ్యతిరేకతల నడుమ రాజకీయ రంగు పులుముకుంది. టీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచుల పోహరం అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డిని ఎన్నిక చేసుకునేందుకు సమావేశం నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ యాసా సందీప్ను ఎన్నిక చేసుకునేందుకు మరో సమావేశం నిర్వహించారు. ఉప సర్పంచ్ ఫోన్లు తీసుకున్నారనే ఆరోపణలతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా కాంగ్రెస్ ఉప సర్పంచ్ల పోరం, టీఆర్ఎస్ ఉప సర్పంచ్ పోరంలుగా రెండుగా విడిపోయింది. సంగలపల్లి ఉపసర్పంచ్ నాకు బలపరిచేటోళ్ళు చేతుల్లో అవుతుంది. ఒక మాట ఇన్వాల్వ్ చేసింది మీరు, పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసింది మీరు. ఎవరున్నారు ఇక్కడ చెప్పు. మీ దగ్గర రాలేదు, మేము మీ దగ్గర ఎవరున్నారు ఇక్కడ పార్టీ వాళ్ళు? మాటలమాదానికి ఇక్కడ ఏం పని అన్న? మాటలమాదానికి ఇక్కడ ఉప సర్పంచుల ఫోరం చెప్పు. 30 మంది అన్నప్పుడు మేము 30 మంది ఉండాలి. వేరే ఉండదు. మీరు ఫోన్ చేసిన తర్వాత 5 తారీఖు అనుకున్నాం. 5 తారీఖు మనమే ఉండాలి. వేరే మరి గ్రూప్ లో ఏం పెట్టినా మనం ఏమంటిది చూడు. అదేనే ఏమంటిది అదేనే ఈ రోజు వచ్చే వరకు మీరు వచ్చే వరకు మాట్లాడాలి. మీ తరఫున నాకు బలపరచడం చేతుల్లో 18 మంది బలపరిచారు. పయ్యావుల బాలయ్య, డి లక్ష్మి, జే రవి, గొట్ల ఎల్లయ్య, ఎం కరుణాకర్, అజయ్ రావు, దివ్య, రాజాన, కొత్త సంతోష్, శ్రీకాంత్, జి అనిల్, ఇమ్రాన్, శ్రీనివాస్, పొన్నాల నరసయ్య, శ్రీధర్, శ్రీకాంత్ రెడ్డి. అయిపోయింది. తేదీ 5/1/2026 రోజున ఈరోజు మన తంగలపల్లి మండల కేంద్రంలో 30 గ్రామాలకు సంబంధించి ఉప సర్పంచులు ఒక ఫోరంను ఎన్నుకోవడం జరిగింది, ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఇందులో మెజార్టీ సభ్యులం అందరం కలిసి ఒక ఏకతాటి మీదకి వచ్చి ఒక ఉప సర్పంచులది సమస్యలకై లేకపోతే మా గ్రామాల సమస్యలకై ఈ ప్రజా పాలనలో ముందుకు తీసుకోపోయడానికి ఏకతాటి మీదకి వచ్చి మేము ఫోరం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఇట్టి అవకాశం నాకు ఇచ్చినందుకు
అన్ని గ్రామాల తరఫున మా ఉప సర్పంచులందరితో నేను కలిసిమెలిసి పనిచేసి మా సమస్యలకై మేము కృషి చేస్తారని మీ అందరి ముందర మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో కొంతమంది వేరే వాళ్ళు మేమే అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు. అది చాలా వరకు తప్పు. ఎందుకంటే ఇందులో ఉప సర్పంచ్ల ఫోరం అంటే పార్టీలకు అతీతంగా చేసుకునేది ఇది. ఈ కార్యక్రమాన్ని కొందరు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు డబ్బు బలంతోనో లేకపోతే అండబలంతోనో మందబలంతోనో కలిసి వాళ్ళను బలవంతంగా వాళ్ళ ఫోన్లు లాక్కొని దగ్గర పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంతమందిని ఒక దగ్గర పెట్టుకొని నేను అధ్యక్షుడిని అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది మేమందరము మా ఒక నిర్ణయంతో ఈరోజు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఇది అఫీషియల్, వారు అన్అఫీషియల్గా అది చేసుకున్నారు. అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలా డబ్బు ఆశ చూపించో ఆశ చూపించి ఈరోజు చేసుకున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇది మా మండలంలో తంగలపల్లి మండల కేంద్రంలో అందరి ఒప్పందం మేరకు అన్ని గ్రామాల ఉప సర్పంచుల ఒప్పందం మేరకు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు మీ ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో మా ఒక గ్రామాల అభివృద్ధికి మేమందరం కలిసి పాటుపడతామని చెప్పేసి మేము అందరం మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్. బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు గ్రీవెన్స్ డే ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. వెనిజులా దేశంపై అక్రమంగా అమెరికా చేస్తున్న దాడులను ప్రజలందరూ ఖండించాలని వెల్లడించిన సిపిఐ నాయకులు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. సిరిసిల్ల మున్సిపల్కు ఎన్నికల కళ, కార్మిక క్షేత్రనిధి ఎంతో గొప్ప చరిత్ర. తంగలపల్లి మండలం ఉప సర్పంచ్ల ఫోరం ఎన్నిక రసబస. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలుగా చీలిన ఉప సర్పంచ్లు. For more updates, keep watching.